సాధారణంగా ఏ దేశానికైనా వాళ్ళ యొక్క కరెన్సీ ప్రపంచవ్యాప్తంగా యాక్సెప్ట్ చేస్తే బాగుంటుంది అనే ఒక ఆశ ఉంటుంది. అలాంటి ఆశ మోడీ గారికి చాలా ఎక్కువగా ఉంది. భారతదేశపు కరెన్సీని అంతర్జాతీయ కరెన్సీగా నిలబెట్టాలనేది తన ఆశయం కూడా. దానికి తగ్గట్టుగా ఆయన అడుగులు వేయటం కూడా జరిగింది. అలా ఉండాలంటే ప్రముఖంగా 4 ముఖ్యమైన విషయాల్లో జాగ్రత్తగా వహించాలి. ఒకటి అంటే ఆ దేశానికి ఆర్థిక స్థిరత్వం ఉండాలి. ఆల్మోస్ట్ మనకి ఆ విషయంలో మనకి ఆర్థిక స్థిరత్వం కలిగిన దేశమే మంది. రెండో దశ ద్రవ్యోల్బణం కూడా మితంగా ఉండాలి. అంటే అది దానికి 5% కన్నా కూడా తక్కువ ఉండాలి. కానీ మన దేశంలో ఇప్పుడు 5.8 ఉంది. మూడో పాయింట్ ఇప్పుడు తలసరి ఆదాయం ఎక్కువగా ఉండాలి. తలసరి ఆదాయం ఎక్కువగా ఉంటేనే ఆ దేశం పటిష్టంగా ఉందనిపిస్తారు. చివరికి ఆ దేశంలో జీడిపి 3.5%